తల్లి ఆవు. ఒక చిన్న గ్రామంలో లక్ష్మి అనే రైతు ఇంట్లో ఒక తెల్లని తల్లి ఆవు ఉండేది. అందరూ ఆ ఆవును పొన్ని అని పిలిచేవారు. పొన్ని చాలా శాంతమైనది, ప్రేమగలది. ప్రతి ఉదయం లక్ష్మి కుమారుడు కార్తిక్ లేచి వచ్చి ఆవుకు పచ్చిక గడ్డి పెట్టి ప్రేమగా తల నిమిరి మాట్లాడేవాడు. ఒక రోజు గ్రామంలో భారీ వర్షం పడింది. మెరుపులు మెరుస్తూ గర్జనలు వినిపించాయి. ఆవు పాక దగ్గర ఉన్న చిన్న దూడ భయంతో వణికింది. దూడ ఏడుస్తూ తల్లి దగ్గరకు చేరింది. వెంటనే పొన్ని తన శరీరాన్ని దూడ చుట్టూ నిలబెట్టి వర్షం తగలకుండా కాపాడింది. వర్షపు చినుకులు తన మీద పడుతున్నా దూడ నానిపోకుండా జాగ్రత్తగా నిలబడింది. ఈ దృశ్యం చూసిన కార్తిక్ ఎంతో భావోద్వేగానికి లోనయ్యాడు. తల్లి ప్రేమ ఎంత గొప్పదో అని అతను అర్థం చేసుకున్నాడు. మరుసటి రోజు నుండి తల్లి ఆవుకు దూడకు మరింత శ్రద్ధగా ఆహారం, నీరు పెట్టడం ప్రారంభించాడు. కాలం గడిచింది. ఆ చిన్న దూడ పెద్ద ఆవుగా ఎదిగింది. గ్రామస్తులందరూ పొన్ని తల్లి ప్రేమ గురించి ప్రశంసించారు. నీతి: తల్లి ప్రేమ అన్ని జీవులలోనూ అత్యంత పవిత్రమైనది, నిస్వార్థమైనది.